కమ్యూనిస్టుల పోరాటంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు. కమ్యూనిస్టులు లేకుంటే పేదవారి గురించి పోరాడేవారు లేరన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే కమ్యూనిస్టు పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. సంపదనంతా కార్పొరేట్ సంస్థలకు కేంద్రం దారాదత్తం చేసేలా బడ్జెట్ ప్రవేశపెడితే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ కి తొత్తులుగా మారినారు అని పదం వాడినట్లుగా వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా మాకు తెలియదు, కానీ ఆ విధంగా ఆయన వాడుంటే వాటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే కమ్యూనిస్టులు ఏమిటి, కమ్యూనిస్టుల చరిత్ర ఏమిటి ఆయనకి బాగా తెలుసు. ఆయనకి సహకరించిన కాలంలో ఆనాడు కమ్యూనిస్టులు త్యాగదనులని, కమ్యూనిస్టులు లేనిదే పేదవాడి తరఫున పోట్లాడేవాళ్ళు లేరని చెప్పి, అదేవిధంగా కమ్యూనిస్టులు ప్రత్యేకించి మావోయిస్టుల ఆ విధానమే మా విధానం అని చెప్పి అనేక మాటలు ఆయన చెప్పాడు. ఇప్పటికిప్పుడు మేము పోరాటం చేయనట్లు, వారే ఏదో పోరాటం చేస్తున్నట్లు ఇటువంటి ప్రకటనలు చేయటం అనేది, లేకపోతే వాళ్ళ ఎన్ఆర్ మీటింగుల్లో అయినా సరే చెప్పడం అనేది ఇది తప్పుడు సంకేతాలకు దారి తీస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా చక్కగా ప్రజల పక్షాల నుండి పోరాటం చేయొచ్చు కదా. మీరు ప్రజల పక్షాల నుండి పోరాటం చేయడానికి సమయం దొరకదు, అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రావడానికి సమయం దొరకదు, మీరు మొత్తం ఎక్కడో ఉంటారు. కమ్యూనిస్టులు పోరాటం చేయట్లేదంటే ఎందుకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీద పడినట్లు ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలపై సిపిఎం పార్టీ కమ్యూనిస్టులు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు తొత్తులుగా మారారనేటటువంటి పద్ధతుల్లో కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెప్పి కేసీఆర్ ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా, శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా, అనగానటువంటి తరగతులకు వ్యతిరేకంగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లేకుండా మొత్తం సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేటటువంటి పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు, ఎందుకు బీఆర్ఎస్ ఆందోళన పోరాటాలు చేయడం లేదు, ఎందుకు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద కదిలించడం లేదు, ఆ రకంగా వ్యవహరించడం లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్నట్టేనా? మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఓట్లు తన ఓట్లు తనకు వేసుకోకుండా అత్యధిక భాగం ఓట్లు బీజేపీకి పోయి బీజేపీ బలపడడానికి, సీట్లు పెరగడానికి సహకరించినటువంటి వైఖరి కేసీఆర్ తీసుకోవడం జరిగింది. అలాంటి వైఖరి వల్ల బీఆర్ఎస్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నట్టే కదా. రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నా మాట్లాడకపోవడం, ఫామ్ హౌస్కి పరిమితం కావడం అంటే బీజేపీకి భయపడుతున్నాడా, మోడీకి భయపడుతున్నాడా? అలాంటి పోరాటాలకు సన్నద్ధం కావడం లేదా? ఆ విషయం మీద